హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే కొన్ని ఫ్యామిలీస్ అంటే మా అకాడమీలో ఉండే ఓ 4 ఫ్యామిలీస్ అన్నమాట బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. అలాగే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా సోల్జర్స్ కూడా పోస్టింగ్ అయితే అయిపోయింది. ఈ గ్వాలియర్కి ఈ టెకెన్పూర్లో ఉండే బీఎస్ఎఫ్ ట్రైనింగ్ అకాడమీకి అయితే బాగా చెప్పే టైం అయితే వచ్చేసింది. నిజంగా అండి, ఎప్పటికీ కూడా అంటే నేను చాలా ప్లేసెస్ తిరిగాము. రాజస్థాన్, గుజరాత్ ఇలా చాలానే వెళ్ళాను. కానీ ఇక్కడ 4 ఇయర్స్ ఉన్నంత ఎంజాయ్మెంట్ అయితే ఎక్కడా లేదు. ఈ 4 ఇయర్స్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే హ్యాపీగా, ఎంత హ్యాపీ అంటే చెప్పలేమన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేసాం. ఒక స్టేట్ వాళ్ళం ఎవ్వరం కాదు, అయినా కూడా చాలా సరదాగా ఉంటాం. వీళ్ళైతే లాస్ట్ వన్ రాజస్థాన్, సెకండ్ వన్ హిమాచల్, థర్డ్ వన్ హర్యానా, ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్. నిజంగా ఇలా పోస్టింగ్ వచ్చింది అంటే వస్తుంది అని మాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ట్రైనింగ్ అకాడమీలో 4 ఇయర్స్ మాత్రమే ఉంటారనమాట. తర్వాత పోస్టింగ్ అనేది మన చేతిలో ఉండదు, రావచ్చు, ఎక్స్టెండ్ అవ్వచ్చు. కానీ ఇయర్ మాత్రం ఎవ్వరికీ అవ్వలేదన్నమాట. కరోనా టైంలో అయితే అందరికీ 2 ఇయర్స్ ఎక్స్టెండ్ అయింది. కానీ మాకు 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఏప్రిల్ కల్లా మేమైతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చి నేనైతే నిజంగా చాలా అంటే చాలా నేర్చుకున్నా. చాలామందిని చూసి నిజంగా ఎన్ని రకాల వాళ్ళం కలిసి ఉంటాం కదా, అన్ని స్టేట్ వాళ్ళ దగ్గర నుండి ఎంతో కొంచెం కొంచెంగా అంటే వంటలు మాత్రమే కాదు, వంటలు ఎలాగో ఒక్కొక్క స్టేట్ నుండి చాలానే అంటే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం కదా, అలా చాలానే ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ఆ రెసిపీ నాకు నచ్చింది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళో లేకపోతే వాళ్ళని అడిగో అయితే చూసేసి నేను ఆల్రెడీ ప్రాక్టికల్ కూడా చేసేస్తాను అనమాట. వెంటనే నాకు ఏదైనా నచ్చింది అంటే దాన్ని తయారు చేయడానికే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలా నేర్చుకున్నవి చాలా ఉంటే, అదే కాకుండా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్కటి చాలానే తెలుసుకున్నాను అనిపించింది నాకైతే. చాలానే అంటే చాలా కాదు, నేను తెలుసుకున్న ముందు నాకు తెలియనివి కొన్ని నేర్చుకున్నాను అని అర్థం అనమాట. నేనైతే ఇలా వచ్చాను కదా, ఎప్పుడు కూడా సాని పంజాబ్కి వెళ్ళే వాళ్ళని చెప్పేదాన్ని కదా, ఈసారి సామ్రాట్కి అయితే వచ్చాం. ఫస్ట్ అయితే మాత్రం క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేశారండి. ఫస్ట్ టైమే క్రిస్పీ కార్న్ నేను తిన్నాను, అది ఎంతవరకు నేను తినలేదు. సెకండ్ పన్నీర్ తందూరి, ఈ పన్నీర్ టిక్కాని కూడా ఇది సెకండ్ టైం అనుకుంటా. తర్వాత అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే పాపడ్ అండి, మసాలా పాపడ్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం కూడా ఇంట్లో ఈజీగా తయారు చేయొచ్చు. ఈ రెసిపీ నేను ఎప్పుడైనా తయారు చేసి మీకు చూపిస్తాను. ఇలా మసాలా పాపడ్, మా చిన్నదానికైతే ఈ మసాలా పాపడ్ అంటే పిచ్చి ఇష్టం అన్నమాట. మేమందరం చాలా హ్యాపీగా ఆ రోజు ప్లాన్ చేసుకొని హోటల్కి వెళ్ళి సరదాగా ఇలా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆంధ్ర ఫుడ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అండి బాబు. ఇడ్లీ, దోశ అంటే చాలా ఇష్టం. నేనైతే ఏం చేసిన అంటే మన స్పెషల్స్ చేసినప్పుడు మాత్రం వీళ్ళకి పంపిస్తూ ఉంటాం. అంటే ఇడ్లీ, దోశ, బూరెలు, గారెలు, నెక్స్ట్ పులిహోర, చక్కెర పొంగలి, ఇలాంటి మనం పూజ టైంలో అయితే చాలానే చేస్తాం కదా. వాళ్ళైతే నిజంగా చాలా వాళ్ళు కూడా చేస్తారు. కానీ మనం పూజ చేసేటప్పుడు పిలుస్తాం కదా, వచ్చేటప్పుడు చాలా విచిత్రంగా వింతగా చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ పద్ధతుల్ని నేను అలా చూస్తూ ఉంటాను. కానీ నాకు బాగా నచ్చుతాయి ప్రతి ఒక్కరి పద్ధతి కూడా. అయితే ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ ఐటెం వచ్చి పన్నీర్ అంగారా అంట. ఇది మాత్రం నేను ఫస్ట్ టైమే తింటున్నా ఇక్కడ. ఈ పన్నీర్ అంగారా అనేది దూరం నుండి తీసుకొచ్చేటప్పుడు ఏంటబ్బా ఇంత మంటలతో తీసుకొస్తున్నారు ఏంటిది అనుకున్నాను. తర్వాత మా వాళ్ళు చెప్పారు పన్నీర్ అంగారా అని. ఏ అంగారానో టేస్ట్ ఎలా ఉంటుందో కానీ చూడడానికి మాత్రం చాలా స్పైసీగా అనిపించింది. సరే అనేసి నాన్స్తో పాటు వాటినైతే వేసుకున్నా. గోబ గీయమన్నదండి బాబు. ఆ మంటలతో తీసుకొచ్చినట్టే మంటగానే అనిపించింది. అంటే అంత కారంగా ఉందన్నమాట. వీళ్ళు అసలు కారం చాలా తక్కువ తింటారు, అయినా ఈజీగా తినేశారు.
నాకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. నేనైతే దాన్ని కొంచెం విడిచిపెట్టేసాను అనమాట. పన్నీర్, కడాయి పన్నీర్ కూడా ఆర్డర్ చేశారు. కడాయి పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ కడాయి పన్నీర్ కూడా తీసేసుకున్నాం. అలాగే లాస్ట్ మా నోళ్ళకి కొంచెం రైస్ ఉండాలి, రైసు అలాగే పప్పు. నెక్స్ట్ అయితే లాస్ట్లో మన పిల్లలు ఊరుకుంటారా ఐస్ క్రీమ్స్ లేకపోతే, పిల్లలతో పాటు మనం కూడా చక్కగా ఐస్ క్రీమ్స్ అయితే వచ్చేసాయి. అల్లరి చేయకుండా ఐస్ క్రీమ్స్ని కూడా తినేసామన్నమాట. నాకైతే 2 ఐస్ క్రీమ్లు, ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు తినకపోతే మనదే కదా ఐస్ క్రీమ్ కూడా. మనమైతే చక్కగా 2 ఐస్ క్రీమ్లు లాగించేసాను. మా చిన్నది తిన్నది, హాఫ్ తిన్నది, మిగిలిన హాఫ్ ఆటలో పడి అక్కడ ఒక ఉయ్యాల ఉంది చూసారు కదా, స్వింగ్, దానిలో ఊగాలని తెగ. కానీ అందరం ఫోటోషూట్లో బిజీగా ఉన్నాం. తను చూస్తూ చూస్తూ అలాగే నాకు కావాలి కావాలని ఏడుస్తూనే ఉన్నది. కానీ ఏం చేసా అంటే అందరూ ఫోటోషూట్లో ఉండడం వల్ల తను ఎవరూ పట్టించుకోలేదు. లాస్ట్కి అయితే ఎవరు ఉయ్యాలు ఇవ్వట్లేదు అని ఎక్కి ఏడ్చేసి గోల గోల చేసేసింది. అంతవరకు చక్కగా ఏమిస్తే తినుకొని ఆడుకొని ఉండేది. ఇలా అయితే పిల్లలతో బాగా ఎంజాయ్ అయితే చేస్తాం అనమాట. ఇంకో 2 మంత్స్, ఇలాంటి 2 మంత్స్లో ఇంకా ఇలాంటి పార్టీలు అయితే చాలానే వస్తుంటాయి. మా ఇన్స్ట్రక్టర్కి ఏంటంటే ఫొటోస్ అంటే చాలా దూరం. నేను ఫొటోస్కి వీడియోస్కి ఎంత దగ్గర ఉంటానో మా వాడు అంత దూరంగా ఉంటాడనమాట. నాకు మీరు తీసుకోండి నేను రాను అని చెప్పారు. అయినా కూడా ఎవరు ఊరుకోలేదనమాట. అందరం ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ ఇలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. నిజంగా చెప్తున్నామండి, ఆర్మీ అని, బీఎస్ఎఫ్ అని, లేకపోతే ఇలా కొన్ని ఫోర్సెస్ ఉంటాయి కదా, నేవీ, వాళ్ళతో ఫ్యామిలీ లైఫ్ అంటే కష్టం సుఖం 2 ఉంటాయండి బాబు. అంటే అందరి లైఫ్లో ఉంటాయి, కానీ వీళ్ళ లైఫ్లో ఇంకొంచెం డిఫరెంట్గానే ఉంటాయని చెప్పాలి. వీళ్ళకు 4 మెంబర్సా మీకు పరిచయం చేశాను. ఇంకా చాలామందిని మీకు పరిచయం చేస్తూ ఉంటాను. అలాగే క్వార్టర్స్ని కూడా చూపించండి అని కామెంట్స్లో చెప్పారనమాట. నేను అలా క్వార్టర్స్ని కూడా ఇంతవరకు చూపించలే. వెళ్ళిపోతున్నాం కదా మీ అందరికీ, అలాగే నాకు కూడా జ్ఞాపకార్థంగా కొన్ని వీడియోస్ అయితే క్వార్టర్స్ అయితే తీసి పెడతాను. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.